నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఎమోషనల్గా అనిపించే ఒక లోతైన ప్రయాణంలోకి వెళ్లబోతున్నాం. అదే రాజు వెడ్స్ రాంబాయ్ కథ. చూడండి, ఇది కేవలం ఒక మామూలు కథ మాత్రమే కాదు సుమా. మనుషుల స్వచ్ఛమైన భావాలకు, సమాజం మన చుట్టూ గీసే కఠినమైన గీతలకు మధ్య జరిగే ఒక పెద్ద పోరాటమని చెప్పొచ్చు. ఇంత సున్నితమైన అంశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని లోతుల్లోకి వెళ్దాం. అసలు ఎలాంటి కల్మషం లేని ఒక స్వచ్ఛమైన చిన్ననాటి ప్రేమకు చాలా కఠినమైన సమాజ నిబంధనలు ఎదురైతే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచిస్తే ఈ కథలోని అసలైన సంఘర్షణ అదే అని అర్థమవుతుంది. ఒక అందమైన బంధం సొసైటీ రూల్స్ని దాటాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే పరిణామాలు నిజంగా ఎవరూ ఊహించలేరు. అవేంటో మనమిప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం మొదటి భాగం పల్లెటూరి ప్రేమకథ, రాజు రాంబాయిల అందమైన ప్రపంచం. ముందుగా ఈ కథలో హీరో రాజు గురించి మాట్లాడుకుందాం. అస్సలు ఏ బాధ తెలియకుండా తన పల్లెటూరులో కుటుంబంతో చాలా సంతోషంగా తిరిగే ఒక హుషారైన కుర్రాడు. అతనికి డప్పు వాయించడమన్నా, ఊళ్ళో జరిగే పెళ్లిళ్లలో తన బ్యాండ్ మేళంతో సందడి చేయడమన్నా ప్రాణం. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊరు, అక్కడి వాతావరణం, ఆ డప్పు చప్పుళ్ళు ఇవే అతని ప్రపంచం. ఎంతో ఉత్సాహంగా గాలిపటంలా సాగిపోతున్న అందమైన జీవితం అతనిది. అలాంటి ఆ సంతోషకరమైన వాతావరణంలో రాజు జీవితాన్ని మరింత కలర్ఫుల్గా మార్చింది ఒక బంధం. అదే రాంబాయ్. వీళ్ళిద్దరికీ చిన్నప్పణ్నుంచి ఒకరిమీద ఒకరికి చెప్పలేనంత ఇష్టం. ఎలాంటి స్వార్థం, కల్మషం లేని చాలా స్వచ్ఛమైన ప్రేమ. చూడముచ్చటైన ఎంతో అన్యోన్యమైన జంట వాళ్లది. కాని ప్రతి కథలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తుంది కదా. అదే మన రెండో భాగం, వెంకన్న పెట్టిన కఠినమైన షరతు. ఇది మనకొక విషయాన్ని అద్భుతంగా వివరిస్తోంది. అదేంటంటే, ఒకవైపు రాజు తన ఊరిని, తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని వదిలి వెళ్లడానికి అస్సలిష్టపడడు. అక్కడే వాళ్ల ఊరిలోనే తను చాలా సంతోషంగా ఉన్నాడు. కాని మరోవైపు చూస్తే రాంబాయ్ వాళ్ల నాన్న వెంకన్న మాత్రం ప్రభుత్వ ఉద్యోగమున్న అబ్బాయికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చాలా గట్టిగా భీష్మించుకుని కూర్చుంటాడు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాధారణ జీవితం గడపాలనుకునే ఒక కుర్రాడికి, సమాజంలో హోదానే ముఖ్యమనుకునే ఒక తండ్రి పంతానికి మధ్య మొదలైన ఈ ఘర్షణ మొత్తం కథనే తిరగిస్తుంది. ఇక్కడ్నుంచే మన కథలో మూడో భాగం మొదలవుతుంది. బాధ, బాధ్యత, ఒక ఊహించని చీకటి మలుపు. రాంబాయ్ తండ్రి ఎంతకీ ఒప్పుకోకపోవటంతో ఇక ఆ యువజంట పారిపోవాలని డిసైడవుతారు. కాని ఆ తర్వాత పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత భయంకరంగా మారిపోయాయంటే వాళ్లు పారిపోవాలనే ప్రయత్నం బెడిసికొడుతుంది. అది కాస్త తీవ్రమైన కుటుంబ గొడవలకు, పెద్ద పెద్ద అపార్థాలకు దారితీస్తుంది. ఈ భయంకరమైన టెన్షన్, మానసిక క్షోభ మధ్య ఎవరూ ఊహించని విధంగా రాజు వాళ్ల నాన్నగారు అకస్మాత్తుగా చనిపోతారు. ఆ ఒక్క దెబ్బతో పాపం రాజు జీవితం తలకిందులైపోతుంది. తండ్రి మరణం రాజులో చాలా పెద్ద మార్పును తీసుకొచ్చింది. కన్న తండ్రిని కోల్పోయానన్న ఆ తీవ్రమైన బాధలోనే రాజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన ఊరిని వదిలి హైదరాబాద్ నగరానికి వెళ్ళిపోతాడు. అక్కడ రాత్రింబవళ్ళు అని తేడా లేకుండా కష్టపడతాడు. తన కుటుంబం మీద ఉన్న అప్పులన్నీ ఎలాగైనా తీర్చేయాలనే ఒకే ఒక మొండి పట్టుదలతో తన స్వేచ్ఛను, సంతోషాన్ని అన్నీ త్యాగం చేసి మరీ శ్రమిస్తాడు. ఈ ప్రయాణం ఒక సరదా కుర్రాడిని ఎంత బాధ్యతగల మనిషిగా మార్చేసిందో కదా. ఇక మనం నాల్గవ భాగంలోకొస్తున్నాం. కలయిక, విషాదం. కథలో అత్యంత భావోద్వేగమైన ఘట్టం. సిటీలో పగలు రాత్రి కష్టపడి ఫ్యామిలీ అప్పులన్నీ తీర్చేసి ఎంతో గర్వంగా రాజు తిరిగి తన ఊరికి అడుగుపెడతాడు. మళ్ళీ రాజు, రాంబాయ్ కలుసుకుంటారు. వారి ప్రేమ తిరిగి చిగురిస్తుంది. రాంబాయ్ కూడా రాజుకు తోడుగా, అండగా నిలబడుతుంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక తీవ్రమైన, బాధాకరమైన విషయం ఏంటంటే, రాజు ఎంత కష్టపడి తన బాధ్యతలను నెరవేర్చినా రాంబాయ్ తండ్రి మనసు మాత్రం కరగదు. అతను తన పంతాన్ని, ఆ ప్రభుత్వ ఉద్యోగం అనే పిచ్చి నిబంధనను ఏమాత్రం వదులుకోడు. ఇటువంటి మానసిక సంఘర్షణల మధ్య కథ ఒక హృదయ విదారకమైన మలుపు తిరుగుతుంది. ఈ విపరీతమైన స్ట్రెస్, ఒత్తిడి తట్టుకోలేక రాంబాయ్ ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించడం మొదలవుతుంది. పరిస్థితులు చేయి దాటిపోతున్నా సరే రాజు మాత్రం ఆమెను వదిలి వెళ్లడు. ఆమె కష్టకాలంలో ప్రాణాలు పోయే ఆ చివరి క్షణం వరకు అత్యంత ప్రేమతో ఆమె వెంటే, ఆమె చేతిని పట్టుకునే ఉంటాడు. చివరికి
ఎవరూ ఊహించని, గుండెల్ని పిండేసే ఒక భయంకరమైన విషాదంతో వాళ్ల ప్రేమ కథ ముగుస్తుంది. వాళ్లు భౌతికంగా దూరమయుండొచ్చు, కానీ వాళ్ల ప్రేమ మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక చివరిగా 5వ భాగం, నిజమైన ప్రేమకు అర్థం. ఈ కథ మనకిచ్చే ఒక బలమైన సందేశం. ఇదంతా చూశాక మనం అర్థం చేసుకోవలసిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, నిజమైన ప్రేమకు డబ్బు, ఉద్యోగం కాదు, మనసే ముఖ్యం. అవును, కేవలం సామాజిక హోదాను, ఆర్థిక స్థితిగతులను మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకుంటే అది ఎంతటి అద్భుతమైన మానవ సంబంధాలనైనా సరే ఎలా నాశనం చేస్తుందో ఈ కథ కళ్లకు కట్టినట్లు చూపించింది. హోదా, డబ్బుల కన్నా ఒక మనిషి చూపే స్వచ్ఛమైన ప్రేమే ఎప్పటికీ గొప్పది. ముగించే ముందు మనందరం ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. నిజంగా స్వచ్ఛమైన మానవ సంబంధాల కంటే ఈ సమాజంలో హోదానే అంత గొప్పదా? ఒకరిపై ఒకరికున్న నిజమైన ప్రేమను కాలరాసి కేవలం ఒక ఉద్యోగం కోసం, పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ సంఘటన మన సమాజపు ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది కదూ? ఈ బరువైన ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ మూవీ కావాలో కామెంట్ చేయండి.